హలో, నేను మిస్ రావు. మంచు ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి దగ్గరగా ఉంటుంది అనేది సర్వత్రా తెలిసినటువంటి అంశమే. ప్లస్ వైసీపీకి సానుభూతిగా ఉన్నటువంటి కుటుంబం అని కూడా ఉంటుంది. కానీ మంచు విష్ణు మాత్రం ఇటీవల లోకేష్ని కలిశారు. వాళ్ళిద్దరూ కట్టసీకాలా లేదంటే పొలిటికల్ డ్రామా ఏమైనా నడుస్తుంది అనే దాని మీద మనం విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, సినీ రాజకీయ విశ్లేషకులు. హలో, నమస్తే. నమస్తే. సో మంచు ఫ్యామిలీ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి అదేదో కొంచెం వైఎస్ ఫ్యామిలీ తోటి బంధుత్వం కలిసింది అది ఇది అనుకుంటుంటారు. కొంత ప్రయాణం కూడా అలానే జరిగింది. ఇప్పుడేమో మా పేర్లు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది అని ఈ మధ్య మోహన్ బాబు ఏదో కామెంట్ చేశారు. ఇప్పుడేమో విష్ణు లోకేష్ని కలిశారు. ఏంటి మళ్ళీ ఏమన్నా వాళ్ళు పొలిటికల్ డయాస్ మార్చే ప్రయత్నమా? యాక్చువల్లీ మంచు ఫ్యామిలీని ట్రస్ట్ చేయకూడదు బేసికల్. అవునా? ఎస్, అంటే వాళ్ళు చేసే జిమ్మిక్స్ ఎలా ఉంటాయంటే అట్లా మ్యాజిక్ చేసి అక్కడ ఏదో అద్భుతం సృష్టించేసి అక్కడ నుంచి దూరంగా పారిపోతూ ఉంటారు అనమాట. దాన్ని ఎలా చూడాలి అంటే మోహన్ బాబు గారు అంటే ఏమో స్టార్టింగ్లో ఎంత తెలివైన వారే కాదన్నా కానీ కొంచెం ఫ్యూడలిజం ఎక్కువ ఆయనకి, కాబట్టి ఇప్పుడు కొంచెం అమాయకుడిలానే మాట్లాడుతున్నాడు. రీసెంట్లీ అప్పుడెప్పుడు ఆయన మోడీని కలవడానికి వెళ్ళారు, ఆనందం తట్టుకోలేక. ఈయన వస్తా అన్నాడు, ఆయన పిలిచాడో తర్వాత సంగతి వ్యవహారం. ఒక ఇంటర్వ్యూలో నేను మోడీ గారి ఇంటికి వెళ్తే నన్ను సొంత మనిషిలా చూశాడు, పెద్ద కొడుకులాగా, ఇది మీ ఇల్లు, మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు అన్నారని ఆ యాంకర్కి చెప్తుంటే ఆ పలానా జర్నలిస్ట్, ఏ పిచ్చోడు ఆయన నమ్మమాక, పిలిస్తే పోమాక, అట్లా అదంతా ఒక స్ట్రాటజీ అది, అమాయకుడిలాగా నువ్వేం వెళ్ళమాక అంటే, చిచ్చిచ్చి అట్లా కాదు, నువ్వు చెప్పేది వేరు, అక్కడ నన్ను బాగా చూసుకున్నాడు అంటున్నాడు. సరే చూసుకొని ఏమైందిలే పోతే పో అని వదిలేసాడు జర్నలిస్ట్. అంటే అప్పుడు అర్థమైంది ఏంటి మరీ ఇంత అమాయకంగా ఉన్నాడా అని. ఇకపోతే ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే ఎందుకు జరిగినట్టు ఇది మోడీతోటి అది ఆ టైంలో వీళ్ళే వెళ్ళారు కలవడానికి. యాక్చువల్గా చెప్పాలి అంటే ఫ్యామిలీతో సహా అందరు వెళ్ళారు, వీళ్ళు భోజనం చేసి మరీ వచ్చారు. అదే అప్పుడు కరోనా బిఫోరే, అదే మోర్ ఆర్ లెస్. అప్పుడు ఏదో సెలబ్రిటీస్ అందరిని పిలిచినట్టున్నారు. అప్పుడు వాళ్ళందరూ పిలుస్తున్నారు, బాలీవుడ్ కూడా పిలిచినట్టున్నాడు కదా మోడీ. చాలా మందిని పిలిచారు, వీళ్ళని కూడా పిలిచాడు. సినిమా వాళ్ళందరితో వీళ్ళు కలుస్తున్నారు. అప్పట్లో అమిత్ షా ఎన్టీఆర్ ని కూడా కలిశాడు, రామోజీరావు ఇంటికి వెళ్ళి మరి కలిశాడు అమిత్ షా. ఆ సందర్భంలో టైంలో ఈ ఫ్యామిలీ కూడా వెళ్ళింది. అంటే వాళ్ళకి మరి ఏం ఆశించారో వాళ్ళకే తెలుసు, బట్ వీళ్ళు మాత్రం పిలిచాడు కదా అని చెప్పి ఎగేసుకుంటూ అయితే వెళ్ళారు. అంతవరకు అయితే నిజమే. సో సరే మోడీ పిలిచాడు, మోడీ గారు మీ ఆతిథ్యం చాలా బాగుంది, చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని, థ్యాంక్ యూ అంటే ఆయన కూడా రండి మోహన్ బాబు గారు, ఎప్పుడైనా సరే మీరు మా ఇంటికి రావచ్చు, ఇది మీ ఇల్లే అనుకోండి, ఇక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి అని ఆయన చెప్తే చాలా ఆనందంగా వీళ్ళు వచ్చేసారు. అంత పెద్ద మోడీ మమ్మల్ని ఇలా అన్నాడే అని. సో అంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఆ సందర్భాన్ని వీళ్ళకి ఏదైనా జరిగితే అందరికి చెప్పుకోవడం అలవాటు, సంథింగ్ ఏదైనా కొన్నా అందరికి చూపించుకోవడం అలవాటు. సో ఆ సందర్భంలోనే చెప్పుకున్నాడు, మంచైనా చెడైనా అన్ని చెప్పేసుకుంటారు. వాళ్ళ కూతురు అంతే, అన్నైనా సరే ఇది అక్కడ నుంచి కొన్నాను అని చూపించుకుంటది, ఇది కొన్నా కానీ పగిలింది అని కూడా చెప్తారు, పగలకపోతే ఇలా ఉండేది పగిలిన తర్వాత ఇలా అయిందని కూడా చెప్తారు. సో అంటే మంచైనా చెడైనా రెండు చెప్పుకుంటారు. ఫ్యామిలీ విషయానికి వస్తే ఎప్పుడైతే మంచు మనోజ్ ఆ అమ్మాయి మౌనిక రెడ్డితో పరిచయం అయిందో, వాళ్ళు ప్రేమలో పడ్డారు, ప్రేమించుకున్నారో, అప్పటి నుంచి విష్ణుకు నచ్చల. ఎందుకు ద రీజన్ అంటే ఆ టైంలో ఈ అమ్మాయి ఎవరు అని చూస్తే పలానా టీడీపీకి చెందినటువంటి ఫ్యామిలీ, భూమా అఖిల ప్రియ చెల్లెలు, వాళ్ళ తండ్రి చనిపోతే ఆ పదవి ఆ పిల్లకి ఇచ్చారు. సో వాళ్ళు టీడీపీలో చాలా కీలకమైన రోల్ పోషించే వ్యక్తులు. కుటుంబం అంతా టీడీపీ ఎటు తిరిగినా పసిపోయి ఉంటుంది. ఇక ఎందుకు ఈయనకి నచ్చలేదు అంటే పాపం జెన్యూన్ రీజన్ ఉంది. మన ఇంట్లో వైసీపీకి చెందిన కోడలు ఉంది, సాక్షాత్తు కోడలు, అంటే ఇక బ్లడ్ రిలేషనే, వేరేనిక బ్లడ్ రిలేషన్ ఉన్నప్పుడు నాన్నకు కూడా ఏం లేదు, నాకు ఏం లేదు, నువ్వెందుకు ఆ టీడీపీ పిల్ల వెంటాల పడుతున్నావు, అవసరం ఏముంది అన్నట్టుగా ఏదో అటు అంటే, నా ప్రేమ నా ఇష్టం, పోనీ ప్రేమిస్తే ప్రేమించావు, కొత్త అమ్మాయిని ప్రేమించావంటే అని అనుకోవచ్చు. ఆల్రెడీ పెళ్ళయ్యి ఇంత బాబున్న వాళ్ళని ప్రేమించడం ఎందుకు? ఈయన వినలా, నా ప్రేమ నా ఇష్టం, నిన్నేమన్నా అడిగానా, నిన్ను ప్రేమించమన్నా, నిన్ను ఒప్పుకోమన్నానా, నా జీవితం నాది, ఆయన ఇది వ్యవహారం. అలా ఇద్దరికి చెడింది. ఎంత కాదనుకున్నా మా అమ్మ వేరు మీ అమ్మ వేరులే అనుకునే స్థాయికి వచ్చింది.
ఆ రేంజ్కి వచ్చి అంటే వేరే యా మోహన్ బాబు గారు నెక్స్ట్ కదా వాళ్ళ చెల్లినే మ్యారేజ్ చేసుకున్నాడు, సెకండ్ వైఫ్. ఆ రేంజ్కి వెళ్ళిన తర్వాత కొట్టుకోబోయే పరిస్థితి కూడా వచ్చింది. ఆ సందర్భంలో వీళ్ళకి ఇంకా మాటలు లేవు, దూరం దూరం. కాకపోతే ఇంట్లో పని మనుషులు వాళ్ళు వీళ్ళకి సంబంధించి అప్పటి వరకు ఉన్న వాళ్ళు ఎందుకు వేరిపోతారు, చిన్నబాబు గారు అని ఇక్కడికి వస్తారు, పెద్దబాబు గారు కానీ అక్కడికి వెళ్తారు. అందులో అట్లా పార్థసారథి చిన్నబాబు గారితో ఎక్కువ క్లోజ్గా ఉండేవాడు, అన్ని వ్యవహారాలు చూసుకునేవాడు. ఈయన పార్థసారథిని పిలిచి పార్థసారథి ఈరోజు ఏం చేశాడు మీ చిన్నబాబు చెప్పవా అంటే, ఏం లేదండి నాకు తెలియదు. పార్థసారథి అక్కడ ఎందుకు వెళ్ళాడు, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఏం మాట్లాడుకున్నారు నాకు తెలియదండి. నేను చెప్పట్లేదు కదా, ఉండు నీ సంగతి చెప్తా, నువ్వు మొత్తం మారిపోయావురా, నువ్వు చిన్నప్పటి నుంచి నేను ఎంత బాగా చూసుకున్నాం మేము, మా ఫ్యామిలీ కూడు తింటా ఇట్లా అయిపోయావా నువ్వు అని చెప్పేసి ఆయన పగ పెంచుకున్నాడు. ఒకనొక స్టేజ్లో ఈయన వెళ్ళి చెప్పుకుంటే పార్థసారథి పాపం ఆయన బాధ అంతా చెప్పుకుంటే, ఉండరా నీ సంగతి చెప్తా, అసలు నేను నరికేస్తా, నువ్వు ఇంకెప్పుడు మా ఇంటికి రాకుండా చేస్తా, ఉండు మా నాన్నగారికి చెప్తా, నీ పని తీసేస్తా, ఆ రేంజ్కి వెళ్ళిపోతా. విష్ణు కోపం వస్తే అంతే. ఇక అది కాస్త హ్యాండిల్స్ కూడా ఉంటాయి కదా, అంటే అది గోడ లోపల జరిగేవి ఎవడన్నా చెప్తే కానీ మనకు తెలియదు. తర్వాత చెబితే నా చిన్నబాబు ఇలా అంటున్నాడు మీ పెద్దబాబు, నన్ను ఉద్యోగాలు తీసేసి అంటున్నాడు, నీ గురించి అన్న అడిగితే నేను చెప్పట్లా, మొన్న అక్కడికి ఏం చేసావు అని అడిగాడు, నాకు తెలియదు అన్న. ఇక్కడ ఏం చేశారు అని అడిగావు, నాకు తెలియదు అన్న. వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు అని అడిగావు, నాకు తెలియదు అన్న. నేను చెబుతూ ఉంటే నన్ను నమ్మట్లా, నాకు కూడా చెప్పాలని ఇంట్రెస్ట్ లేదా, ఇప్పుడు ఆయనకు చెప్పాల్సిన అవసరం ఏంటి, అంత ఇదేం లేదు. సో ఆయన ఏమో నాకు కసి పెంచుకొని నన్ను ఉద్యోగాలకు వెళ్ళి తీసేస్తా, నువ్వు పోరా అది ఇదని చెప్పి నన్ను అంటున్నాడు, నన్ను ఏం చెప్పటం, నేను మీ ఇంటికి వస్తున్నా. వెళ్ళాడు. ఇంతలో వీళ్ళ ఇంట్లో ఉన్న తెలుసుకుంటారు. తర్వాత మనోజ్ వచ్చాడు పార్థసారథి ఇంటికి. వీళ్ళందరూ కలిసి విష్ణు గురించి కంప్లైంట్, వీళ్ళు ఏం చేశారు, మంచు లక్ష్మికి కంప్లైంట్ చేశారు. లక్ష్మికి ఏం చెప్పేసి, అక్క ఇది జరిగింది ఏంటి, పార్థసారథి మన ఇంట్లో ఇన్ని రోజుల నుంచి ఉన్నాడు, నా విషయం చెప్పనందుకు ఆయన ఉద్యోగంలోకి వెళ్ళి తీసేయమండం ఏంటి, ఆయన నా విషయాల గురించి వీళ్ళకి ఎందుకు అంత అవసరం ఏంటి, ఎందుకు వేలు పెట్టడం, మీకు నువ్వు ఉండాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి కదా, నా గురించి అంతగానం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి, నా లైఫ్ నాకు ఏదో ఉంది, ఏదో బతికేస్తున్నా అంటే, లక్ష్మి మళ్ళీ ఫోన్ చేసి విష్ణుకి, ఏరా ఎందుకు ఇలా చేసావు, వాడిదేదో వాడు ఉంటుంది కదా, నువ్వు ఎందుకు ఇలా చేసావు, నా వెంటనే కంప్లైంట్ చేస్తావా, ఉండు నీ సంగతి చెప్తావు, వస్తున్నారా పార్థసారథి అని చెప్పి ఇంటికి వచ్చి తలుపులు దాన్ని ఏదో హంగామా చేసి, పని మనిషి ఇంటికి వెళ్ళింది. అంటే పని మనిషి అని కదా, పాప మళ్ళీ ఇంట్లో మనిషి కొంచెం ఏదో మరి అంటే రోడ్లు తుడిసే మనిషి అయితే కాదు, వాళ్ళ పర్సనల్ గా ఉండే ఒక మనిషి పార్థసారథి, ఒక మేనేజర్ లెవెల్ లేకపోతే వాళ్ళ డేట్లు చూస్తారు అంతవరకు మంచి వ్యక్తే కొద్ది గొప్ప. ఆయన ఇంటికి వచ్చి తలుపులు దాన్ని ఏదో చేస్తే ఆల్రెడీ ఈయన లోపల ఉండి, ఇగో చూడండి ఇలా మా వాళ్ళ మీద దాడి చేస్తాడు అని చెప్పి ఫేస్బుక్లో పెట్టేశాడు. ఇక అది కాస్త ఎక్కడో ఉన్న తండ్రి చూశాడు. అప్పుడే ఆయన అదే టైంకి బయటికి వెళ్ళాడు, 2 రోజులకి అదే టైంకి, ఆ రాత్రి వెళ్ళిపోయాడు బయటికి. అక్కడికి వెళ్ళింది వార్త, చూసేసి గబగబా వచ్చేసాడు. అయ్యో రామ ఎందుకు కొట్లాడుకున్నారు మరి, ఏం జరిగింది ఏంటిది, వెంటనే అది డిలీట్ చేయి. మరి వాడు చేసేది ఏమన్నా బాగుందా, లేదు నువ్వు డిలీట్ చేస్తావు లేదా, తీసేసాడు. అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగింది, అందరికీ తెలిసిపోయింది. ఓకే, ఇకపోతే అప్పుడేమైంది, వీళ్ళకి ఇద్దరిని కూర్చోబెట్టి క్లాస్ బికి ఏదో చేయాలనుకున్నారు. బట్ అయినా ససేమిరా సరే వీడికి ఏదో అదేంటిది పెళ్ళి ముచ్చట అన్నీ తీర్చుకున్నాం, అంతా బాగానే జరిగింది. వీళ్ళకి 2 కొడుకులకు పడట్లా, మన వ్యవహారం పెద్ద మనుషులం కాబట్టి మనం ఏదో చేయాలి అనే ఒక ఇదిగా ఉన్నారు. మంచు లక్ష్మి మాత్రం పాపం సమన్వయం పాటిస్తానే ఆవిడ కూడా ఉంది, తండ్రి కూడా అంతే. ఆ రకంగా వాళ్ళు చూసుకుంటున్నారు. నెక్స్ట్ ఈయన ఏం చేశాడు, ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చింది అంటే, మంచు విష్ణు చేసే ఈ కలరింగ్ గురించి ఎందుకు లోకేష్ ని కలిశారు అన్నావు కదా, దానికి ఈ సందర్భం అంతా మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ సందర్భాన్ని అంతా, ఇది అంతా ఒక వెబ్ సిరీస్ అండి, మేము సరదాగా చేసాము. త్వరలో రావుతుంది హౌస్ ఆఫ్ మంచూస్ అనే వెబ్ సిరీస్. అనుకునే స్క్రిప్టెడ్ ఇదంతా ఏం లేదు. మా తమ్ముడు మేము బాగానే ఉన్నాము, ఇది 2023లో రిలీజ్ అయిపోతుంది, రేపో ఎల్లుండో అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. జనాలకు తెలియదా, అంత దిగజారిపోయి ఉన్నారా మనుషులు, చూసేవాళ్ళంటే ప్రేక్షకుడు కూడా, ఇవాళ ప్రేక్షకుడు కూడా ఎదిగాడుగా కొద్దో గొప్ప. వాడికి ఏ సినిమా మంచిది ఏ సినిమా పిచ్చిది తెలుస్తుంది. ఒకప్పుడు అంటే అన్ని చూసేవాళ్ళు, ఏది ఉంటే అది. ఇప్పుడు తెలుస్తుంది దీనికి వెళ్ళాలి దీనికి వెళ్ళొద్దు అని, పోస్టర్ తోనే వాడు డిసైడ్ చేస్తున్నాడు. అలాంటి ప్రేక్షకుడిని ఎలా మోసం చేస్తావు. ఇప్పుడు కూడా ఇది ఒక డైవర్షన్ థింగ్. లైక్ మొన్న అక్కడ ఏం జరిగింది, ఆయన పుట్టినరోజు వేడుకల రోజు ఒక చిన్న డ్యామేజ్ జరిగితే దాన్ని కవరింగ్ చేయడానికి వెళ్ళాడు. ఆ రోజు ఏం జరిగిందంటే, మేము రాజకీయాలు అసలు మొత్తం రాజకీయాల ప్రస్తావన వచ్చింది అక్కడ. ఆయన బర్త్డే వేడుకలు వేరు, మోహన్ బాబు గారి బర్త్డేకే
సేమ్ విద్యానికేతన్ 32వ వార్షికోత్సవం సేమ్ ఒకరోజే వస్తా ఉంటది, సంవత్సరం జరుగుతుంటాయి గ్రాండ్ గా. ఒకసారి సుబ్బరామిరెడ్డి గారు వెళ్ళారు, ఒకసారి ఇంకెవరు వెళ్తారు. మహామహులు అప్పుడు దాసరి గారు ఉన్నప్పుడు ఆయన వచ్చేవాడు, పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు, బాగుండేది. అక్కడ ఎప్పుడు వాళ్ళ గురించే అంశాలు ఉండేవి. మొన్న మాత్రం రాజకీయం టర్న్ తిరిగింది. రాజకీయం టర్న్ తిరిగేసరికి మంచు ఫ్యామిలీ ఎక్కడ వైసీపీకి ఉంటుందా లేకపోతే దీనికి ఉంటుందా, అండ్ వీళ్ళ నాన్న మోహన్ బాబు గారేమో మోడీకి నేను సపోర్ట్ అని చెప్పేశాడు. మోడీని ఎవరు మంచోడో వాళ్ళే వెతుక్కొని ఓటేయండి అని కూడా చెప్పాడు. అందరి దగ్గర డబ్బులు తీసుకోండి కానీ మంచి వాళ్ళకే ఓటేయండి, మంచోడు ఎవరో మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటూ హింట్ ఇచ్చుకుంటూ మోడీకే అని చెప్పుకుంటూ వచ్చాడు. సో ఈ టైంలో వీళ్ళకి ఏంటంటే మిగతా వాళ్ళందరితో కటిఫ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు లోకేష్తో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, అనవసరంగా వాగామే, ఎందుకు వచ్చిన గొడవ ఇది, వీడేమనుకుంటాడో ఏంటో, మళ్ళీ అక్కడికి వెళ్ళి అనవసరంగా వాగా మళ్ళీ వాడేమనుకుంటాడో ఏంటో, వీడికి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, వాడికి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, వీడెవడికో మంచి ఫ్రెండ్షిప్ ఉంది, వీళ్ళందరికీ నాకు ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు నేను ఇక్కడ వాగాల్సిన అవసరం ఏంటి? అన్ని మీడియా కవర్ చేసింది, అంత అయిపోయిన తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి నేను నీ ఫ్రెండ్ అని ఇన్ని రోజులు చెప్పుకుంటూ తిరిగాం. వాళ్ళు కూడా మమ్మల్ని అలాగే ఆదరించారు. నా బర్త్డేకో పెళ్లికో పెడాకులకో పిలిచినా అందరు వచ్చేవాళ్ళు, అంటే పార్టీలకు అతీతంగా ఫ్రెండ్షిప్ని నమ్మి. గబుక్కున నేను ఇలా ఎందుకు వాగాల్సి వచ్చింది అని ఒక రాత్రి పడుకొని ఆలోచించి హౌస్ ఆఫ్ మంచూస్ లాగే దీన్ని కూడా కలరింగ్ ఇస్తే ఎలా ఉంటది, ఎలాగో డ్యామేజ్ జరిగిపోయింది, జస్ట్ వీ షుడ్ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేద్దాం అని చెప్పేసి మళ్ళీ లోకేష్ ని కలిసినట్టుగా, అలాగే ఈయనను కలిసినట్టుగా, ఆయనను కలిసినట్టుగా మీడియాలో కనబడాలన్నమాట. ఇదిగో నేను వెళ్తున్నాను కవర్ చేసారా అని వెళ్ళిపోవడం. లోపల ఏం జరుగుతుందో తర్వాత సంగతి. ఊరికే వచ్చాను, జస్ట్ అలా కూర్చున్నాను, ఏదో ఈ బొమ్మ ఉంది కదా చూద్దామని వచ్చానని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడ ఏం ఉండదు మ్యాటర్. మళ్ళీ బయటికి మీడియా కవర్ అయ్యేలాగా ఇలా వచ్చేస్తాడు. అప్పుడు వీళ్ళందరూ అనుకోవాలి ఎందుకు కలిసాడు అట్లా. సో వీళ్ళకి కూడా తెలియదు ఎందుకు కలిశాను అని. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరు తోచినట్టుగా వాళ్ళు రాసేవన్నీ స్క్రిప్ట్లు తీసుకుంటాడు. ఈ రీజన్ బాలేదు, ఇది భలే ఉంది, హీరోడో బాగా రాసాడు, ఇందుకే కలిశాను అని చెప్పుకుంటాడు. అది అన్నమాట ఈ చాయిస్. అంటే వెబ్ సిరీస్ పోయి మళ్ళీ ఇప్పుడు డైవర్షన్, ఎప్పుడు డైవర్షన్, వీళ్ళని ఎప్పుడు నమ్మొద్దు. అండ్ నెక్స్ట్ ఇంకోటి, మా అధ్యక్షుడు ఎలా గెలిచాడో తెలుసా? మాకి ఉన్న ప్రధాన సమస్య మా బిల్డింగ్ ఒకటే. మా బిల్డింగ్ వాళ్ళు కడతారు వీళ్ళు ఇన్నాళ్ళు ఎదురు చూసాం. అసలు మన సమస్య మా బిల్డింగ్ కాదు, మా బిల్డింగ్ కట్టించే బాధ్యత నాది. ఫర్గెట్ అబౌట్ ఇట్. నా సొంత డబ్బుతో నేను మా బిల్డింగ్ కడుతున్నా అంతే, ఇది వదిలేయండి. మిగతా సమస్యల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇంకేమున్నాయి మీకు అవకాశాలు కావాలంతే కదా. ఇప్పుడు మా బిల్డింగే మెయిన్ సమస్య, అది నేను తీర్చినప్పుడు ఇవన్నీ చించినా ఎందుకు చేయను అనగానే గెలిచేసాడు. ఈ మాట చెప్పి 2 years గెలిచిన తర్వాత 2 years అయిన తర్వాత మంచి విష్ణు అదేదో కట్టిస్తానన్నావు కదా ఏది అని అడిగారు జనాలందరూ వచ్చి. అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడున్న ఈ బిల్డింగ్ ఇది ఉంది కదా మన ఫెడరేషన్ బిల్డింగ్, దీన్ని మొత్తం కూల్చేసి ఒక పెద్ద బుర్జు దుబాయ్ కట్టించి దాంట్లో ఒక ఫ్లోర్ మొత్తం నేను కొనేసి దాన్ని ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంది ప్లానింగ్ అన్నాడు. అది అయ్యే పనేనా? అవ్వదు. ఇప్పుడే కదా ఆయనకి ఇంకో జన్మ కూడా అవ్వదు. ఎవరు ఎందుకు ఒప్పుకుంటారు? అది గవర్నమెంట్ ప్రాపర్టీ. అండ్ వాళ్ళు పెద్దోళ్ళు తీసుకున్న ప్రాపర్టీ 100 సంతకాలు కావాలి దానికి. అందరినీ కన్విన్స్ చేయాలి. అది అయ్యే పని కాదు. మోహన్ బాబు గారు పత్రం పట్టుకొని ఇంటింటికి తిరిగినా అవ్వని పనది. ఈయన వల్ల ఎందుకు అయింది? సో అట్లా చెప్పి తప్పించుకున్నాడు. మళ్ళీ ఎలక్షన్లు పెట్టమంటే ఎలక్షన్లు పెట్టట్లా. అయిపోయింది, లాస్ట్ అక్టోబర్కే అయిపోయింది 2 years. ఇప్పుడు మళ్ళీ ఇంకా 6 నెలలు అడిషనల్. ఈయన ఎక్కడున్నామంటే ఇండోనేషియాలో భక్త కన్నప్ప షూటింగ్ లో ఉన్నానని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికీ లేదు, అడ్రస్ లేదు. మొన్న వచ్చి ఏదో చెప్పుకుంటున్నా ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు అంతే, ఏమీ లేదు. అంటే అడిగేవాడు ఎవడు లేడనో లేకపోతే. ఈ మధ్య ఇంకొక విచిత్రం జరిగింది. మోహన్ బాబు నా పేరు చెప్పుకొని ఎవరు రాజకీయాలు చేస్తున్నారు అనేది ఒక డైలాగ్ ఏదో బయటకు వచ్చింది. ఏంటది? అసలు వీళ్ళ గురించి మంచి ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నారు. మరి అలాంటప్పుడు మా గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడుకుని రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నారు మా పేరు చెప్పి అని చెప్పి. లబ్ధి పొందాలనుకోవట్లా, మీ గురించి గాసిప్స్ మాట్లాడుకున్నారు. మీకు అది ఇంకోలాగా అర్థమైంది. గాసిప్స్ ఏం మాట్లాడుకున్నారు? ఇందాక మనం మాట్లాడుకున్నట్టే గాసిప్ కూడా కాదు, నిజమే. అరే వీళ్ళింట్లో ఈ కోడలో పార్టీ ఆ కోడలో పార్టీ, తండ్రి గారు నువ్వు ఈ పార్టీ ఆ పార్టీ అని, నేను అటు కాదు ఇటు కాదు నేను మోడీ పార్టీ అంటాడు. తలా తోక లేని ఫ్యామిలీ, ఎటు ఎవరేం మాట్లాడడం అర్థం కాదని అందరూ మాట్లాడరు. మరి పాపం మంచులక్ష్మి ఏ పార్టీయో అని ఎద్దేవా చేస్తున్నారు.
నువ్వు కేపాల్ పార్టీయా నువ్వు షర్మిల పార్టీయా అని అడుగుతున్నారు ఆవిడ్ని. మీరందరూ తలో పార్టీ తీసుకున్నారు కదా, మరి మీరే పార్టీలో ఉంటారు. కవిత పెట్టబోయే పార్టీ మేబీ అది కూడా అయి ఉండొచ్చు. సో అట్లా అడుగుతున్నారు అందరినీ. ఇలా మాట్లాడుకుంటుంటే ఈయన దగ్గరికి ఏమొచ్చింది, సార్ బయట మీ గురించి చాలా మాట్లాడుకుంటున్నారు సార్. ఏం మాట్లాడుకుంటున్నారు అంటే మీ ఇంట్లో రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు సార్. అబ్బా అంటే మా పేరు చెప్పుకొని లబ్ధి పొందాలనుకుంటున్నారేమో అని వెంటనే స్టేట్మెంట్ పాస్ చేసిన. అంతే, ఏమీ లేదు. అసలు ఏం మాట్లాడుకుంటున్నారో వీళ్ళకి తెలిస్తే ఈ డైలాగ్ రాదు బయటికి. అంటే అసలు అంటే మోహన్ బాబు వేరే విధంగా అనుకుంటున్నాడు, ఇంకో విధంగా అనుకున్నాడు. అంతే. అంటే లబ్ధి పొందే పరిస్థితి మంచి ఫ్యామిలీ పేర్లు చెప్పి 1 సెకండ్ ఇప్పుడు మోహన్ బాబు గారు నేను మోడీకి సపోర్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, బీజేపీ కొరిగింది ఏంటి? సింపుల్. ఇప్పుడు ఈయన మద్దతు ఇస్తేనే మోడీ గెలవాలా? లేదు. నెక్స్ట్ మంచు విష్ణు వచ్చి మా ఆవిడ వెరోనిక జగన్ కి బాగా కావాల్సిన వెలిసి చుట్టము రక్తము అన్ని అండి, మీరు వైసీపీకి ఓటేయండి నేను చెప్తున్నానని చెప్తే నీ వల్ల ఏమన్నా ఓట్లు పడతాయి? రిలేషన్స్ లేనట్టున్నాయి కదా, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా వేరు కాదు. అసలు రిలేషన్స్ వైసీపీ కన్నా వీళ్ళకి రిలేషన్స్ లేనట్టుంది. అది ఇక వాళ్ళ అంతర్గత రిలేషన్స్ ఉంటే నాకు డబ్బులు వచ్చిండే కదా అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఏదో చెప్పినట్టు చెప్పాడు. అప్పుడు అలా చెప్పాడు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడు ఇలా చెప్తారు, తర్వాత ఇంకోలా చెప్తారు, ఎప్పుడు ఒక రకంగా చెప్తానే ఉంటారు వీళ్ళకి. అది అంతే, అది రెగ్యులర్. విష్ణు ఇప్పుడు మా అధ్యక్షుడిగా ఉన్నాడు కదా, ఈ సినిమా సమస్యలకు సంబంధించి ఒక్కసారి కూడా జగన్ కలిసినట్టు దాఖలాలు లేవు. కలిస్తే నువ్వు మా అధ్యక్షుడిగా ఉన్నావు, నీ ఇంట్లోనే జగన్కి సంబంధించిన బ్లడ్ ఉంది, నువ్వు తలుచుకుంటే ఇండస్ట్రీకి ఏదో చేయొచ్చు, 100 చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే ఆ డెసిషన్ నిజంగా మంచి డెసిషనే. మా టికెట్లు మేమే అమ్ముకుంటామండి అన్నారు, చూసావా? డెసిషన్ మంచిదే, కానీ గవర్నమెంటే టికెట్లు అమ్మడం అంటే ఆర్టీసీ బస్ టికెట్ రేట్కే ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు థియేటర్లు ఎత్తేయాలి. గవర్నమెంట్ రేట్లు అంతే కదా మరి. గవర్నమెంట్ లక్షలు పెడుతుంటే ఎవరు ఒప్పుకుంటారు? పోనీ ఏదన్నా ఏపీలో నువ్వు ఇక్కడ బుక్ మై షో లాగా అక్కడ కుక్ మై షో అని ఇంకేదన్నా పెట్టి నువ్వే అక్కడ టికెట్లు ఏదన్నా అమ్మినా రాష్ట్రానికే ఇవ్వు, తప్పులేదు. సంథింగ్ బెనిఫిట్ అయ్యేవాళ్ళు ఏదో ఒకటి చేయొచ్చు, 100 చేయొచ్చు. ఇంకో రూల్ పెట్టొచ్చు, ఆర్టిస్ట్ల సినిమా షూటింగ్లన్నీ ఆంధ్రలో ఖచ్చితంగా జరగాలి, స్టూడియోలకు మాత్రమే ఇక్కడికి రండి, ఇల్లు గిల్లు లొకేషన్ అవుట్డోర్ లొకేషన్స్ అన్ని ఆంధ్రలో జరగాలన్న రూల్ పాస్ చేయి. ఎట్లా సీరియల్స్ అన్ని ఇక్కడే అవుతున్నాయి, కనీసం సినిమాలు అన్న అక్కడ సీరియల్స్ కంటే అక్కడికి వెళ్ళే ఉద్దేశం లేదు. జగన్ విష్ణు ఎందుకని చెడింది ఎక్కడో, అంటే రిలేషన్ లేదు, ఎక్కడో చెడింది. అది అర్థమవుతుంది కదా బై. ఇది నీకు చెడలేదు అని నువ్వు అనుకుంటే నువ్వు ఇండస్ట్రీకి ఏదో చేసి చూపిస్తావు. 2 కాదు 2.5 సంవత్సరాలు, నువ్వు 2.5 సంవత్సరాలు అటు చెడింది. ఇప్పుడు లోకేష్ దగ్గర రాని అవకాశం. సో అటు చెడింది కాబట్టి లోకేష్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే తమ్ముడు ముందు లోకం అయిపోతా కదా నేను. తమ్ముడు ముందు లోకం అవ్వనా, తమ్ముడు ఆల్రెడీ ఆ పిల్లోడి బర్త్డేకి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మా బాబు బర్త్డేకి ఇంతకంటే మంచి సందర్భం లేదని ఇచ్చుకున్నాడు, స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు. నువ్వు తెలిసి కనుక అక్కడికి వెళ్తే తమ్ముడు ముందు లోకం అవుతావు. హౌస్ ఆఫ్ మంచు షో నిజంగా ఫ్లాప్ అయిపోతుంది. నువ్వు అంత బిల్డప్ చేసుకున్నావు, నీ బిల్డప్ రహస్యంగా వెళ్ళినట్టు వెళ్ళి ఏం లేదు, నేను జస్ట్ ఈ ఫ్యాన్ షాప్కి వచ్చాను, పక్కన కెమెరా షాప్లో లోకేష్ కనపడ్డాడు, మరీ మూతి తిప్పుకొని వెళ్తే బాగుండదు కదా అని చెప్పి జస్ట్ వెళ్ళి ఒక కౌగులించుకొని వచ్చాను, బాగున్నా అంతకుమించి మేమేం మాట్లాడుకోలేదండి. ఏ మనిషి కనిపిస్తే మరి పలకరించరా అనే రేంజ్లో దులిపేసుకుంటాడు. కానీ తొంగి చూసి అయితే వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అనేది మాత్రం ఆయనకే తెలుసు, అది ఫ్యూచర్లో తెలుస్తాడు. రైట్, థ్యాంక్ యూ.